72వ సంకీర్తన 16వ చరణం. దేశములో పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచు ఉండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించి విరిచిపట్టించును గాక. ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పరిశుద్ధ వాక్కు మనకు సెలవిస్తున్న శ్రేష్టమైన మాట ఏంటి అంటే, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచు ఉండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుతారు అని ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయముగా ఈ వాగ్దానం మన జీవితంలో, మనకు అనుగ్రహించిన కుటుంబ జీవితంలో, మన దేశంలోను నిశ్చయముగా ఈ వాక్యము ఫలాభివృద్ధి పొంది మనము ఆశీర్వదించబడుదుము గాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ మాటను ఒకసారి ఆలోచన చేయండి. దేశములో పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగుతుంది అని దేవుడు చెప్పాడు. దేశం అంటే ఏదో ఒక నేల మట్టి అని కాదండి. దేశాలు అసలు ఎలా ఏర్పడ్డాయి? ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. వారిలో ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలెగు. యావయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి యొక్క విస్తీర్ణాన్ని బట్టి కొన్ని భాగాలు చేసి ఇవి ఖండాలని, ఇవి దేశాలని విభాగింపబడినట్లుగా పరిశుద్ధ వేద గ్రంథం చెప్తుంది. అంటే దేశాలు భూమి యొక్క విస్తీర్ణాన్ని బట్టి డివైడ్ చేయబడిన ఆ దేశంలో గనక జనులు లేరనుకోండి, దేశంలో ప్రజలు లేరనుకోండి, దేశం అంటే ఉపయోగం ఏముంది? ఇంకా అందు గురించే మన పెద్దవాళ్ళందరూ ఆలోచించి ఏమన్నారంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి మీద, ఈ దేశంలో అనంటే భూమి మీద ఉన్న జనులలో సస్య సమృద్ధి కలగాలి అని ప్రభు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఈ భూమి సస్య సమృద్ధి పొందుతుంది? దాని పంట ఒక ఉన్నతమైన రీతిలో లెబానోను దేవదారు వృక్షముల వలె తాండవమాడుచు ఉంది, లేక దాని యొక్క పంట నుండి వచ్చిన ఆ సమృద్ధి నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు ఎలా తేజరిల్లుతారు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కోరుకుంటాం సస్య సమృద్ధి కలగాలి. మాకు ఆ సస్య సమృద్ధి నుండి వచ్చిన పంట అనేక మందికి దీవెనకరంగా తాండవమాడాలి అని అంటే మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్ అన్నమాట. మనకు కలిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా మరింత ఎక్కువగా తాండవమాడాలి, లేక దాని నుండి వచ్చిన ఆ పుష్టి లేక పచ్చదనం పట్టణస్థులమైన మనము తేజరిల్లాలి అని మనం కోరుకుంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈ వాగ్దానం దేవుడు చేశాడు, ఈ వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించాడు. కానీ మన జీవితాలు కానీ, మన పట్టణాలు కానీ, మన దేశము కానీ సస్యశ్యామలంగా ఉందని మనం ఒప్పుకోగలమా అండి? మాట్లాడాలి మీరు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? బైబిల్ గ్రంథం చెప్తుంది. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయంలోనే, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూసినప్పుడు దేశము పాడైపోయింది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తిని, ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని పాడైపోవాలని కోరుకున్నాడా? మీ దేశంలో సస్య సమృద్ధి కలుగును అని వాగ్దానం చేసిన దేవుడు మీ యొక్క ఆ సమృద్ధి నుండి వచ్చిన పంట తాండవమాడాలి, మీరు అనేక మందికి దీవెనగా ఉండాలి అని కోరిన దేవుడు
పట్టణస్థులు తేజరిల్లాలి అని కోరుకున్న దేవుడు ఈ రోజున ఆ పరిస్థితులన్నీ కూడా ఒక దేశమును గూర్చి అయినా, ఒక వ్యక్తిని గూర్చి అయినా, కుటుంబాన్ని గూర్చి అయినా దేవుడు కోరుకున్నది ఏంటి అంటే మనము సస్య సమృద్ధి పొందాలి అని. అయితే ఇక్కడ దేవుని మాట ఏం చెప్తుంది అంటే దేశము పాడైపోయింది. ఎక్కడ చూసినా పాడైపోయింది, లేక ఆ కుటుంబం పాడైపోయారు, ఆ బిడ్డలు పాడైపోయారు, ఇలాగ వారి జీవితం పాడైపోయింది అనే మాట వినబడుతుంది. దేశమే పాడైపోయింది అని వాక్యం చెప్తుంది. దేశం పాడైపోవడానికి గల కారణం ఏంటి? మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం పాడైపోయింది. సస్య సమృద్ధి కలగాలి. మనకు కలిగిన ఆ సమృద్ధిలో నుండి వచ్చిన పంట అనేక మందికి దీవెనగా మారాలి. పట్టణస్థులలో దేవుడు కోరుకున్న, దేవుడు ఆశీర్వదించిన సస్య సమృద్ధిని బట్టి తేజరిల్లాలి. దేవుని బిడ్డలు సస్య సమృద్ధి లేకుండా ఉండకూడదు. అయితే దేశం పాడైపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒక కుటుంబం పాడైపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒక వ్యక్తి జీవితం పాడైపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆలోచన చేయండి. క్రియలు. మనము చేస్తున్న క్రియలను బట్టి సస్య సమృద్ధి పోయి పాడు అనే మాట వినబడుతుంది. దేశము అంగలారుస్తుంది. ఎందుకు అంటే మనిషి చేస్తున్న క్రియలను బట్టి దేశం పాడైపోతుంది అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి ఏదైనా క్రియ కానిది చేస్తే దేశమే పాడైపోతుందా? భారతీయులుగా మన దేశాన్ని గౌరవించే దేవుని బిడ్డలుగా మన బాధ్యత దేశం పాడవడం మనం చూడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశము అని అంటే ఏదో మొత్తం భారతదేశ విస్తీర్ణంలో ఇన్ని కోట్ల జనాభా అని కాదండి. నీ వంతు నీ పాత్ర, నీ వంతు నీ బాధ్యత. దేవుని బిడ్డగా దేశం పాడైపోతూ ఉంటే ఆ పాడైపోయిన ప్రజలను ఉండకూడదు. ఎందుకు అనంటే దేవుడు ఆశీర్వదించాడు. ఏమని? మీ దేశంలో పర్వత శిఖరముల మీద అయినా సరే, దేవదారు వృక్షాలైనా సరే సస్య సమృద్ధి కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా, భారతీయులుగా మనము మన దేశం పట్ల బాధ్యత ఏంటి? పాడైపోయే వారితో పాటు కలిసి వారి క్రియలే నేర్చుకుని మనము చేస్తే, వారు పాడైపోయారు వాస్తవమే. దేశంలో పాడు అనే మాట వినబడుతుంది వాస్తవమే. అయితే దేవుని బిడ్డగా వారు చేసే క్రియలు నువ్వు చేస్తూ ఉంటే దేశం పాడవుతుందా బాగవుతుందా? మాట్లాడాలి. భూమినే బాగా చేస్తే దేశాలు అయింది. ఈ భూమి మీద మనము మట్టితో చేయబడిన మనుషులము కాబట్టి ఈ మట్టి దేహములతో నివసించుచున్న మనము, నేను భారతీయుణ్ణి అని చెప్పుకుంటున్న మనము, దేవుని తెలుసుకున్నాను అని చెబుతున్న మనము, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అడుగు చెప్తారు. అయితే దేవుని బిడ్డలుగా మనము మన జీవితంలో దేవుడిచ్చిన వాక్యమును బట్టి దేశం పాడైపోయింది అనే మాట మనకు వినబడకుండా మనము సస్య సమృద్ధి కలిగి బ్రతుకుతూ మన నుండి వచ్చే పంట ఎప్పుడు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ పట్టణస్థులందరూ తేజరిల్లాలి అనే కోరిక కలిగిన వ్యక్తులపై ఈ భూమి మీద మనం బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేశంలో పాడైపోవడానికి గల కారణం దేశ నివాసుల యొక్క క్రియలు. మొదటగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనము ముందుకు వెళ్ళినప్పుడు దేశమంతా కూడా యెషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనము ఎందుకు దేశం పాడైపోయింది? వారి దేశమంతా కూడా దేవుడు కాని వారితో నింపబడింది. వారు తమ చేతుల పనులకు, వారు తన యొక్క చేతులతో చేసుకున్న వాటికి విన్నారండి. అందరూ కూడా శ్రద్ధగా, నేను ఈ నెల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మనసుకి మాటను తీసుకుని వచ్చాడు. ఒక దేవుని బిడ్డగా దేశం పాడైపోతుందండి అందరూ అంటారు, లోకమంతా పాడైపోతుందండి.
అబ్బా ఈ పోవమ్మా రైటే, పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది? దేవుని బిడ్డగా నీ బాధ్యత, దేవుని బిడ్డగా నీ వంతు, నీవు ఏం చేయాలి దేశానికి? రేపొద్దున జెండా పెట్టుకుని ఊరంతా తిరగాల? బ్యాడ్జీలు కొనుక్కుని కొంచెం ఎక్కువ రేట్ అయిన వాళ్ళు అయితే ఎక్కువ రేట్ బ్యాడ్జీలు కొనుక్కొని ఎక్కువ తిరగాల? చెప్పండి. రేపు ఆగస్టు 15 కాబట్టి ఈ రోజున నేను దేవుని వాక్యాన్ని ప్రార్థించినప్పుడు ఈ వాక్యం మీకు చెప్పమని ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి నేను ఈ రోజు నిలబడ్డాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేశం పాడైపోవడానికి గల కారణం జనులే మొట్టమొదటిగా. రెండోది, జనులు చేసే క్రియల్లో వారు చేసే భయంకరమైన పని ఏంటి అంటే దేశమంతా కూడా దేవుడి ప్లేస్ లో వేరే దాన్ని పెట్టుకొచ్చి పెట్టేశారు. దేవుని ప్లేస్ లో వేరే వచ్చి నిలబడిపోయింది. దేవునికి రావలసిన ఘనత దేవుని బిడ్డల నుండే రాకపోతే దేశంలో వస్తుందంటారు. దేశంలో విగ్రహములతో నిండిపోయింది అని అంటే దేశంలో ఎవరో దేవుని తెలియని వాళ్ళ విగ్రహాలు పెట్టుకున్నారని కాదు అర్థం. యాకోబు రేచల్ని చాలా బాగా ప్రేమించాడు. ప్రేమించి కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును అనారోగ్యమందు నిన్ను విడువక రవాయక మరణము వరకు నమ్మకంగా ఉందినని ప్రమాణం కూడా చేసిందండి. అందరి ముందు, సంఘము ఎదుటను, దేవుని ఎదుటను, సేవకులు ఎదుటను ప్రమాణం చేస్తున్నాడని ప్రమాణం చేసింది. ప్రమాణం చేసిన మనిషి ఏం చేసింది? రాసిని విగ్రహాలు అట్టుకునండి, సెంగులు కట్టుకుని వచ్చేసింది. ఎవరికి ఇబ్బంది అయింది తర్వాత? విన్నారా? దేవునితో నిబంధన చేసుకున్న ప్రజలు, దేవునితో మా జీవితము ఎల్లప్పుడూ దేవునితోనే అని చెప్పుకుంటున్న దేవుని ప్రజలైన వారు ఏం పెట్టుకుని తిరుగుతున్నారు? మాట్లాడాలి మీరు. ఏం పెట్టుకుని తిరుగుతున్నారు? విగ్రహం అంటే ఒక బొమ్మట్టుకుని తిరుగుతున్నాం అని కాదు. దేవుడికి ఇవ్వవలసిన స్థానం నువ్వు దేనికి ఇస్తున్నావు? సస్య సమృద్ధి కావాలయ్యా. మాకు కలిగిన పంట దేవదారు వృక్షాల మధ్యలో ఆశీర్వాదకరంగా తాండవం ఆడాలి, మేము తేజనిల్లాలి అని కోరుతున్న మంచిదే. నీవు దేవుని బిడ్డగా దేశం పాడైపోతుంటే, ఈ లోకం అంతా పాడైపోతుంటే, బిడ్డలు పాడైపోతుంటే, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా, వీధులలో పసిపిల్లలు లేకుండా మరణం వెలగతాండవం ఆడుతూ ఉంటే నీవు దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇవ్వవలసిన ఆ స్థానం నువ్వు ఎవరికి ఇస్తున్నావు? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మీరు ఎవరి కోసం బతుకుతున్నారని అడగండి. మా ఆయన కోసమే. పిల్లలు కలిగిన తర్వాత పిల్లలు కలిగిన తల్లిదండ్రులు అడిగిన అమ్మ మీరు ఎవరి కోసం బతుకుతున్నారు? ఆయన చూసినా చూడకపోయినానంటే పిల్లల మొఖం చూసుకుని వాళ్ళ కోసమే బతుకుతున్నానండి. కొంచెం యవన ప్రాయం వచ్చిన తర్వాత దేవుడు అన్ని ఆశీర్వాదకరంగా మార్చిన తర్వాత ఎందుకు బతుకుతున్నావురా? ఆవిడ కోసం. మరి ఏమనుకుంటున్నాను? మొన్నాడు ఎవడో పాడుతున్నాడండి, మేసం వచ్చింది కూడా ఆవిడ కోసమేనట. విన్నారండి? ఇంకొకడు మన ఈ మధ్యలో ఇంకో పాట ఏర్పడుతుంది నాకు. ఇలా కళ్ళు మూసినా ఆవిడే కనపడుతుంది, నా నీడైనా అచ్చు నీళ్ళనే కనపడుతుంది. నేను అనుకున్నాను నీకు సైకలాజికల్ డిజార్డర్ ఏమైనా వచ్చిందేమో హాస్పిటల్కి వెళ్ళడం. కూర్చుంటే నువ్వే, ముక్కులో నువ్వే, సుఖలో నువ్వే. ఇందుకోసం బతుకుతున్నారు. చూసారండి? కలివికైనా లేమికైనా ప్రమాణం చేసిన మనిషి విగ్రహాలతో అవసరం అండి. ఈరోజు చాలా మందికి దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన ప్రయారిటీ దేవునికి ఇవ్వకుండా దేశం పాడైపోతూ ఉంటే వీళ్ళు మాత్రం దేశమే నిండిపోయిందంటే విగ్రహాలతో. కొంతమందికి అందానికి ఇచ్చే విలువ, సమయం అయిపోతున్నా 10 అయింది, పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తారు, అయినా సరే సోకమానరు చర్చికి వెళ్తామన్నా అడుగుతుండే. నేను మొన్న సమాధి కార్యక్రమానికి వెళ్తే ఓ దిక్కున పెళ్లి తీసుకొచ్చిందండి ఒక ఆవిడ. వాళ్ళకి వచ్చి ఆలెడుతుంటే ఓ ఎల్లమే కొట్టగల సోకు. విన్నారండి? ఏది మాన్నా ఈ మాత్రం మానరు.
కొంతమందికి సమయం అయ్యేసరికి దేవునికి ప్రార్థన చేసుకుందాం, లోకంలో పిల్లలు పాడైపోతున్నారన్న సంగతి మీకు వినపడిందా వినపడలేదా? మరి దేవుని సన్నిధిలో ఉండాలన్న బుద్ధి జ్ఞానం ఉండాలా తల్లిదండ్రులకి? ఏళ్ళు సోకు చేసుకుని అమ్మా నీకు ఇదైతే మ్యాచింగ్ అమ్మా, అదైతే మ్యాచింగ్ అమ్మా, మరి నరకం వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తావు? దేవుని ప్లేస్ లో ఏదొచ్చి పడినా అది విగ్రహమే. ఈ రోజున నీవు దేవుని ప్లేస్ లో ఏం పెట్టావు? అది నీ అందమా? ఒకవేళ నీ పన, ఒకవేళ నీ అక్కడ ఉంది చేతులు మొక్కుతున్నారట, చేతులతో చేసుకున్న దానికి. కూడు లేని పరిస్థితులు ఉన్నాయి, నీడ లేని పరిస్థితులు ఉన్నాయి మన జీవితాల్లో. అందరి చేత ఏ మేలైతే మనం పొందలేదో దాన్ని బట్టి అవమానాలు పడిన రోజులు ఉన్నాయి. ఈ రోజున దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన మహిమ నీ నుండి వెళ్తుందా? నీలో ఏదైనా విగ్రహం కూడు కట్టుకొని పోయిందా? రేచల్ అనుకుంది మా ఆయన గారికి తెలియదని, సచ్చింది. ఈరోజు నువ్వు కూడా దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వకుండా నీ జీవితంలో ఏదైనా విగ్రహం వచ్చి పడిందా? తర్వాత అంతే సంగతులు. అది కూడా చెప్పాలా? దేశం నిండిపోయిందంటండి. చాలా మంది ఈ రోజున ఫోన్ విగ్రహం, ఫోన్ లేకపోతే ఒక క్షణం బతకరు. చాలా మంది ఫోన్ విగ్రహం అయిపోయింది, టీవీ ఓ విగ్రహం, టీవీ లేకపోతే బతకరు. విగ్రహాలు. దేవుడిని ఎందుకు ప్రేమించి దేవుడిని కాపాడుకుంటున్నాడు తెలుసా? నీలో సస్య సమృద్ధి చూడాలని. చెప్పండి గట్టిగా ఆమేనను. యెషయా గ్రంథం 24 అధ్యాయం 4 వచనం చూడండి. దేశము కేవలము వ్యాకులము చేత వాడిపోతుంది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. లోకము దుఃఖము చేత క్షీణించిపోతా ఉంది. అంటే అర్థం ఏంటి? ఎంత విస్తీర్ణం ఉన్న ఆ మ్యాప్ ఎలా అయిపోతుందని అర్థం. మాట్లాడాలి. ఎన్నో రకాలైన దుఃఖాలు, వ్యాకులతో భూజనులో గొప్పవారు అన్నవారు ఈ రోజున ఏమైపోతున్నారట? క్షీణించిపోతున్నారు. అందు గురించి దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది, మనము ఈ సమృద్ధి, ఈ ఆనందం ఎలా అనుభవిస్తున్నామో బయట ప్రపంచానికి మనము తెలియపరచాలి. అప్పుడు దేశంలో ఈ క్షీణించిపోతున్న వారు, వ్యాకులము అనంటే ఏదో తెలియని కలత, ఏదో తెలియని వెలితి. దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన మన బాధ్యత, ఈ వ్యాకులాలు దేవుని బిడ్డలకు ఉండొచ్చా, ఉండకూడదా? అందు గురించి దేవుని బిడ్డలతో చెప్పిన మాట, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతపడకూడదు. కొంతమందికి ఇదే, ఎలాగండి, ఇలా కాకపోతే ఎలాగండి, అలా కాకపోతే ఎలాగండి అని ఈ చింతలతోనే జీవితం అంతా గడిచిపోతుంది. నీవు చింతపడి నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా చింతపడుతూ ఉంటే దేశంలో మార్పు వస్తుందా? దేవుని బిడ్డము, నీలో ఉన్న సమృద్ధి లెబానోను దేవదారు వృక్షాలలో కూడా తాండవమాడే విధంగా నీ పంట మిగలాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఉన్నావు అనంటే నీ మార్పు, నీలో ఉన్న సమృద్ధి ప్రజలు చూడాలి, అలాగే ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే దేవుని బిడ్డలైన వారు దేశంలో ఈ ఆశీర్వాదం పొందాలని కోరుకునే వారు ఏం చేయాలి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం అన్నమాట. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 65. దేశంలో తనకు ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని బిడ్డగా, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నన్ను ఆశీర్వదించాలని కోరుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశం పాడైపోతున్న మాట వాస్తవమే.
అనేక మంది జీవితంలో సస్య సమృద్ధి లేకుండా నాశనం అయిపోతున్న మాట నిజమే. ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన మన భారతదేశంలో పాడు అనే మాట ఇంకా వినబడుతూనే ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక దేవుని బిడ్డగా నీవు ఫలాభివృద్ధి చెందవలసినంత నువ్వు చెందట్లా. ఇంకా నువ్వు విచారాలతోనే ఏదో వ్యాకులంతోనే ఉంటే, దేవుని బిడ్డలు అలాగనే ఉంటే దేవుని యొద్దకు ఎవరైనా వస్తారా? మాట్లాడాలి మీరు. ఇంకా భయంకరమైన మాట ఏంటో చెప్పనండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. దేశము వ్యభిచారులతో నిండిపోతా ఉంది. జనుల నడవడి చెడ్డగా మారిపోతా ఉంది. వారి శౌర్యం అన్యాయానికి ఉపయోగించుకుంటా ఉన్నారు. గనుక శాపగ్రస్తమై దేశం దుఃఖపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాటలన్నీ మన కనులు ఎదురు జరుగుతున్నాయా, జరగట్లేదా? మాట్లాడాలి మీరు. రోజు రోజుకి చెడు నడవడి, జనుల నడవడి చెడ్డదైపోతా ఉంది. ఎవరైతే చెడు నడవడిలో ఉన్నారో, మేము దేశానికి పెద్ద మేలు చేస్తాం, మేము హీరోలని, ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజున ఏదైతే సమాజం చేయకూడదో అది సినిమా తీసి సమాజానికి అందిస్తూ ఉంటే ఫస్ట్ లైన్ లో ఉండి ఇక్కడ కొనుక్కున్నది ఎవడు? మాట్లాడాలి మీరు. ఆడిని హీరో చేస్తారు. ఏదైనా పుట్టినరోజు అయితే ఈడు దోసుకున్న డబ్బులు ఎట్టుకొచ్చి ఆడి కట్టాడు బ్యాన్ రాడు, వచ్చి చూసింది లేదు, సచ్చింది లేదు. దేశంలో జనుల నడవడి ఏమైపోతుందని అడుగుతుంది. 72వ కీర్తనలో మొదటి నుండి చూడండి. దేవా, రాజులకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియపరచు. నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. చూడండి, ఈ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. 4వ చరణంలో అతడు న్యాయము తీర్చును. 6వ చరణంలో అతడు విజయము చేయను. 7వ వచనంలో అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు, చంద్రుడు లేకపోవరకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. 8వ వచనం చివరి మాట, అతడు రాజ్యము చేయును. 10వ వచనంలో రాజులందరూ, 11వ వచనంలో రాజులందరూ అతనికి నమస్కారం చేస్తారు, అన్యజనులందరూ అతన్ని సేవిస్తారు. 12వ వచనం, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపిస్తాడు, దీనులను నిరాధారులను అతడు విడిపిస్తాడు. 13వ చరణం, నిరుపేదల యందు బీదల యందు అతడు కనికరిస్తాడు, బీదల ప్రాణాన్ని అతడు రక్షిస్తాడు. 14వ చరణం, కపట బలత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచిస్తాడు. 17వ చరణం, అతడు చిరంజీవి అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు అతడు? మనం ఆరాధించు నజరేయుడైన యేసు క్రీస్తు. పడండి గట్టిగా చెప్పండి దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు 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 అని చెప్పబడిన ప్రతి దిక్కున యేసు క్రీస్తును కూర్చిన ప్రవచనం అది. ఎవరి జీవితంలో అయితే నేను దేవుని బిడ్డని చెప్పుకుంటున్నాను, మీ జీవితంలో ఎప్పుడు చెప్పవలసింది యేసయ్య నాకు న్యాయం తీరుస్తాడు. ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, అన్యులు వెళ్తున్నట్టు మీరు వెళ్ళకూడదు. ఏదైనా కీడు వచ్చి పడింది, ఈ కీడు ఎలా పోతుందని శలక దాక్కుని చెప్పించుకోకూడదు. మనం మంచి జరగాలని మంచి రోజులుగా పరిగెట్టకూడదు. మనం మంచి జరగాలని ఇక్కడ బాగరా అని ఇక్కడ తల మమ్మీ, ఇక్కడ అప్పులు అన్ని తీరక, ఇక్కడ మళ్ళీ మొత్తం మిగలక మళ్ళీ కొద్దిగా అప్పులు తెచ్చి అక్కడ చేయకూడదు. ప్రతి సమయంలో యేసయ్య విడిపిస్తాడు, ఆయన న్యాయం చేస్తాడు, యేసయ్య విజయం ఇస్తాడు, యేసయ్య రాజ్యం చేస్తున్నాడు, యేసయ్య విడిపిస్తాడు, యేసయ్య కనికరిస్తాడు, యేసయ్య రక్షిస్తాడు. యేసు 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 అనే మాట జీవితంలో మారు మారుతావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ జీవితంలో అనుక్షణము యేసయ్యను కూర్చిన ప్రతి ధ్వని వినబడుతూనే ఉండాలి. సంతోషం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. ఏదైనా కాని పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా అలాగ నీవు గనక దేవుని స్తుతించే వ్యక్తి అయితే, ఇప్పుడు మళ్ళా మన మూల వాక్యం చదువుదాం. దేశంలోను
పర్వతముల శిఖరము మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచు ఉండును. నేల మీదున్న పచ్చికి, నేల గెలిపోయిన పచ్చికి కూడా తేజరిల్లుతుంది. దేవునికి స్తోత్రం. కొలనబడ్డ దేవునికి హల్లెలూయా, కొలనబడ్డ దేవునికి హల్లెలూయా. ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు అయ్యా నేను దేవుడు తెలుసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది, నేలకు వెళ్ళిపోయింది, పెంట మీదకి వెళ్ళిపోయింది నా బ్రతుకలు అంటున్నావేమో. ఒకవేళ ఏదైనా పరిస్థితి ఒకవేళ నేలకు అంటిపోయినట్లుగా లేద్దామని అనుకున్నా, కడలి తీరం దూరం అయిపోతా ఉంది, కెరటాలు ఒకదాని మీద ఒకటి కొడుతున్నాయి, అయినా సరే కరుణమూర్తిగా దిగి వచ్చిన ఉన్నతుడైన దేవుడు నీ కొరకు ఈ మధ్యాహ్నం దిగి వచ్చి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. అతడు చిరంజీవి అగును అంటే అర్థం ఏంటంటే చిరకాలం జీవించును అని. చిరంజీవి అని పేరెట్టేసుకున్నంత మాత్రాన మన చిరంజీవులు అండి. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే చిరంజీవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందు గురించి అంటారు మీరున్న దేశంలో ఏం కలగాల? సస్య సమృద్ధి కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకటి, మనం చేయవలసిన పనులు ఉన్నాయి. మనం ఏం చేస్తే మనం ఉన్న ప్రాంతాలు ఆశీర్వదించబడతాయి, మనము ఏం చేస్తే మన జీవితాలు, మనము నివసించుతున్న భూమి ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది అంటే లేవి గ్రంథం అందరూ తీయండి. లేవియా కాండ గ్రంథం 26వ అధ్యాయం. లేవి కాండ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం నుండి కిందికి చదువుతాం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నోర్పు సాగుచూ ఉండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసిస్తారు, ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవరును మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్ట మృగాలు లేకుండా నేను చేస్తాను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులని తరుముతారు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడతారు, మీలో 5 100 మందిని దొరికితే 100 మంది 10,000 మందిని దొరుకుతారు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత పోలుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా దేవునికి అందరు చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఒకటి మనం చేయవలసింది దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞ, అది మనం నడుస్తూ అనుసరించి మనము ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వర్షాకాలంలో వర్షమే పడుతుంది, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములలో చెట్లు ఫలించు. దీని అంతటికి ఒక రీజన్ చెప్పాడు అక్కడ. ఏం చేయాలా? దేవుని ఆజ్ఞ. అందరనండి, అందరు చెప్పాలి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము నడిచి, ఆ ఆజ్ఞల ప్రకారంగా మనము ఎలా ఫలవంతంగా మార్చబడుతున్నామో నిన్ను బట్టి ప్రపంచం నిన్ను చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను మొట్టమొదటిగా మనము వినాలని ఉంది అక్కడ. అందరూ ఎలా ఉంది? ఆచరించి అనుసరించాలి. ఒకసారి ఆచరించి చూడండి, కొన్ని పండుగలు కొన్ని ఊళ్ళే ఆచరిస్తాయి. ఉన్నారండి, కొన్ని పండుగలు కొన్ని ఊర్లకే, కొన్ని పండుగలు కొన్ని జాతులకే పరిమితం. కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుని ఆజ్ఞను ఆచరించి దాన్ని అనుసరించాలి. దేవుని ఆజ్ఞ ఎలా ఉంటే నువ్వు అలా కాకుండా వేరేగా వెళ్ళావనుకో, వర్షాకాలంలోనేమో వర్షం రాదు, నీ భూమి ఏమో ఫలం ఇవ్వదు, తర్వాత ఎన్ని చదవండి. తర్వాత ఈ రోజున మన దేశం ఆశీర్వదించబడాలి అని కోరుకుని రేపటి దిన మన జెండా కట్టుకుని సైలెన్సర్ లాగి జై భారత్ మేరా భారత్ మహాన్ అని తిరగటం కాదు.
దేశంలో నీకు ఆశీర్వాదం కావాలని కోరుతున్న వ్యక్తివైతే, నిన్ను బట్టి అనేక మంది దీవెనగా ఉండాలని నువ్వు కోరుతున్న వ్యక్తివైతే, దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించడానికి ప్రాణాలు పోయిన పాపాన్నితో పోరాడడానికి రక్తము కారణంతగా పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశంలో పాడైపోయారు, నిజమే. పాడైపోయిన వారితో నువ్వు కూడా పాడైపోకూడదు. ఈ మధ్య నేను సంఘంలో ఉపవాస కుడికలో వాక్యం చెప్పొచ్చాను. ఏమని తెలుసండి, నెహెమ్యాకి వచ్చింది మొట్టమొదటిగా ఆలోచన. పడిపోయింది నిజమే, దేశం అగ్ని చేత కాల్చబడింది నిజమే, చెరపట్టుకుపోయింది నిజమే, ఇంకా కొంతమంది నిందపడుతున్నది, అవమానం పడుతున్నది నిజమే. ఆయన అనుకున్నాడు, నాకు బాగుంది కదా, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకోలేదండి. నెహెమ్యా అంటాడు, నేను లేచి, ఆ మాట సరిపోద్ది, నువ్వే లేగాలి. ఎప్పుడు 12 గంటలకు కాదు, ఎప్పుడు 11 లేగుతారు 2 గంటలకి. 12 గంటలకు లేచి మళ్ళీ ఏమైనా ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా మంచి ఉదయాన్ని మధ్యాహ్నం అయిపోతుందిరా బాబు సోమవారం. వీడు ఎప్పుడు లేదు అప్పుడే ఉదయం వీడికి. దేవుని బిడ్డలు లేవకపోతే దేశము వాడు ఈ విగ్రహాలు కాదు, ఇంకా ఎక్కువ విగ్రహాలతో నిండిపోతే, వ్యభిచారంతో నిండిపోతే, జనుల నడవడి చెడ్డగానే మారిపోతుంటది. దేవుని బిడ్డగా నీవు లేవాలి నెహెమ్యాలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా లేచాడంటే, ఆకాశమున్న దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక మా పనిని మేము కట్టడం ప్రారంభిస్తున్నాం, పని పూర్గుంటున్నామని ప్రారంభించాడు. తర్వాత 2-3 అధ్యాయాలు చదవండి. ప్రధాన యాజకుడు ఎలీయాషీబు అతనితో పాటు కొంతమంది సహోదరులు కలిసి గొర్రెల గుమ్మాన్ని నిలబెట్టి ప్రతిష్ఠించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ప్రతిష్ఠించడం చూసి ఆ ఎరుకో పట్టిన వారు వారిని ఆనుకొని వాళ్ళగట్టేయడం ప్రారంభించారు. కోట దేవునికి చెప్పట్లో అధ్యాయం అంతా వారిని అనుకొని 52 రోజుల్లో గోడ కట్టి పూర్తి చేసేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆజ్ఞ కొరకు కొన్ని రోజులు మనము మన పనులు ఆపాలి ప్రార్థన చేయడానికి. ఇంకో మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 67వ సంకీర్తన 5-6 చరణాలు. 67 దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును, భూమి గంట నివాసులందరూ ఆయన యందు. అది సంగతి. అన్ని పరిస్థితుల్లోనూ ప్రజలందరూ నేర్చుకోవాల్సింది రెండో మాట, ఆజ్ఞలు పాటిస్తూ ఉన్న నీవు ప్రతి క్షణం ఆయనను స్తుతించే బిడ్డగాను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వెక్కడున్నా నీ నోట్లో ఏం రావాలా? దేవుని పిల్లలు కనపడినప్పుడు ఏం చెప్పుకోవాలి? పరిశుద్ధులందరూ ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం రావాలి. అక్కడ ఇక్కడ మాత్రం అల్లోలిగే. మరి బయటికి వెళ్తే దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను విన్నారండి. స్కూల్లో ఉన్నా సరే స్తోత్రం మీ హృదయంలో ఎప్పుడు మెదులుతూ ఉండాలా. విన్నారండి. అది మన హార్ట్ బీట్ అయిపోవాలా. యేసయ్య స్తోత్రం అని, యేసయ్య వందనాలని, యేసు రక్తం అని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు అప్పుడు భూమి ఆటోమేటిక్గా నువ్వెక్కడ నిలబడ్డావో అక్కడే, భూమి దాని ఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవుని ఆజ్ఞను పాటించడానికి ఎల్లప్పుడూ దేవుని బిడ్డలు సంసిద్ధులై ఉన్నప్పుడు దేశంలో సస్య సమృద్ధి కలుగుతుంది. 2, మీరు ఎక్కడున్న దేవుని స్తుతించడం ప్రారంభించినప్పుడు మీ ఎదుర్కోకుండా అడ్డుగా నిలబడిన ఎరుకో ప్రాకారాలు దేవుని స్తుతించడం ప్రారంభించిన వెంటనే పునాదులు షేక్ అవ్వడం మీ కనులతో మీరే చూస్తారో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరూ దేవుని స్తుతించినట్లుగా మనము ప్రారంభిస్తే ఆటోమేటిక్ గా స్తుతి ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి అసలు పాటలకే రాదు చర్చికి, ఇంకా నీకు స్తుతి ఏమవుతుంది? నీ మొఖానికి ఆనందంలో కూడా ఉండరండి. అందరు కలిసి స్తుతిస్తామని వీళ్ళు ఉండరు.
మొట్టమొదటి ప్రార్థనకే ఉన్నారా? ఎజ్రా దేవుని గ్రంథాన్ని విప్పి చదువుతున్న ఒక జాము సేపలు స్తోత్రాలు చెప్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరం కట్టుకోకుండా జెరుబాబెలు అనే పాస్టర్ గారికి ఏంటంటే జెరుబాబెలు అనే పాస్టర్ గారికి ఆ సైట్ విషయం ఏదో గొడవ వచ్చి మూల వేయించుకోకుండా ఉంటే దేవుని బిడ్డలు ఏం చేశారు తెలుసండి? అందరూ వచ్చేసారండి. పాస్టర్ గారు మీరు అక్కడ నుంచోండి. ఏళ్ళు ప్రారంభించారండి. ఏమని? కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని అందరూ స్తోత్రాలు చెప్తుంటే జెరుబాబెలు పై రాయి తీసి ప్రతిష్ఠించాడు. చదవలేదు ఇప్పుడు మీరు? చదవలేదు మీరు? ఎక్కడ ఉంది? 4వ అధ్యాయం జకర్యా గ్రంథం 6 నుండి కిందకి. అప్పుడు నాతో ఇట్లా నేను జెరుబాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైన బలము చేత నిన్ను గాక, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబాబెలును అడ్డగించండి, నువ్వు ఏమాత్రము దానివి, నువ్వు చదువు అవుతావు గాక అని అంటే జనులందరూ కలిసి ఏం చెప్తున్నారండి అక్కడ? కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలేయడం ప్రారంభించారు. అతడు పై రాయి తీసుకొని దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాడు. కొరడానికి తప్పగట్టిగా హల్లెలూయా. స్తోత్రం అంటే అలా ఉండాలి. దేవుని సేవకుల్లో ఉద్యమం రావాలా. జెరుబాబెలును అడ్డగించడానికి రాజుగారు ఆపోజిట్ నిలబడిపోయారు. ఎలా కడతావు చూస్తాను రా, నువ్వు మందిరం కడతావా అని వ్యతిరేకమైపోయి అందరు నిలబడిపోతే జెరుబాబెలును అడ్డగించడానికి అసలు ఈడు ఎంతండి అసలు జనులు అందరు నిలబడిపోయి స్తోత్రాలు చెప్తూ ఉంటే కృప కలుగును గాక, కృప కలుగును గాక అని అంటే జెరుబాబెలు పాస్టర్ గారు దిగి పైరాయి తీసి ఎట్టే ప్రారంభించాడు దేవుని మందిరం. హల్లెలూయా. అక్కడ రాసిన మాట కూడా ఏమో తెలుసండి? జెరుబాబెలు పాస్టర్ గారే చేతులు ఈ మందిరానికి పునాది వేశాయి. అతని చేతులే 9వ వచనం, జెరుబాబెలు చేతులే ఈ మందిరపు పునాది వేశాయి, అతని చేతులే ముగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరాలు మన దేశంలో కట్టబడాలా, వ్యభిచార గృహాలు మూయబడాలా, మందు కొట్లన్నీ ఆగిపోవాలంటే దేవుని ఆజ్ఞను వినిపించే దేవుని మందిరాలు దేశంలో ప్రతిష్ఠించబడాలి. కూడా దేవునికి చెప్పట్లో హల్లెలూయా. పాడైపోతున్న విషయం వాస్తవం, చెడు నడవడి వాస్తవం. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎంత వ్యతిరేకత వచ్చినా ఏం చేయాలి? దేవుని స్తుతించడం ప్రారంభిస్తే జెరుబాబెలు వంటి దైవజనులు మందిరాలు కట్టి పూర్తి చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కొంచెం గట్టిగా స్తోత్రాలు. హల్లెలూయా. అది సంగతే. దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలగాలి. దాని పంట లెబానోను వృక్షాల వలె అప్పుడు ఆపకూడదు దాన్ని. ఇక్కడ చూడండి, ఆత్మ ద్వారా దేని ద్వారా జరుగుతున్నాయి కార్యాలు? మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, దేని ద్వారా అంటే దేవుని బిడ్డలు ఫస్ట్ దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞ విషయంలో రోషం కలిగి లీవైన పెట్టుకొని దేవుని ఆజ్ఞ నిమిత్తం నిలబడిపోవాలి. 2 ఆయనను స్తుతించాలి. 3 దేవుని ఆత్మ పొందాలి అందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ నువ్వు పొందిన వ్యక్తివైతే నీకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతిదీ కూడా జనులందరూ నిలబడి స్తోత్రాలు చెప్తుంటే దేవుని ఆత్మ ఈ జెరుబాబెలును ప్రేరేపించినప్పుడు రాయి తీసి పైన పెట్టి ప్రారంభించాడు. ఏ చేతులైతే పని ప్రారంభించాయో ఆ చేతులే ముగించాయి రాయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ, దేవుని ఆత్మను మనం పొందాలి. లోక సంబంధమైన ఆత్మను మనం పొందకూడదు. కొన్ని భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి, జాగ్రత్త. అంటే పర్వాలేదు అని భ్రమ, చాలా జాగ్రత్త. ఏది దేవుని ఆత్మో ఏది దేవుని ఆత్మ కాదో మీరు కనిపెట్టండి. ఈ రోజున దేవుని వాక్యమును విని దేవుని ఆజ్ఞ ఏంటో మీకు తెలిసి దేవుని నిబంధన ఎరిగిన దేవుని స్తుతించే ప్రజలైన మీరు దేవుని ఆత్మ చేత నింపబడకపోతే మనకు శక్తికి మించిన కార్యాలు జరగవు. అందుగురించి ప్రతి ఒక్కరు తండ్రి నన్ను నింపమని కోరుకోవాలి. అందుగురించి పరమగీత గ్రంథంలో రాయబడిన మాట, దేశములో పావుర స్వరము 2:12. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేశములో ఏం వినబడాలి? పావుర స్వరం, పరిశుద్ధాత్ముని స్వరం వినబడాలి. పాడు అనే మాట మన దేశంలో వినబడకూడదు. ఆ మాట ఎక్కడ? యెషయా గ్రంథం 62వ అధ్యాయము 62:4. రైట్. విడువబడిన దాని వని ఇక మీదట వినబడవు, పాడైనది అని ఇక నీ దేశాన్ని గురించి చెప్పబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోజు నీ వర్తమానం ఇచ్చిన మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని కోరి ఏరి ఎందుకు దేవుడి మందిరాన్ని తీసుకొచ్చాడు తెలుసా? అన్ని విషయములలో కూడా మీరు సస్య సమృద్ధి అనుభవించాలి. అందరూ గట్టిగా ఆమేన్ అనండి.